శ్రీమాత్రే నమః. పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయండి. ఇది 1వ క్లాస్ నుంచి ఎంసెట్లు అందరి పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పిల్లలకి టెన్షన్తో ఉంటారు పిల్లలు పరీక్షల నానబడికి. పిల్లలతో పాటు తల్లిదండ్రులకి, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలకు కూడా టెన్షనే ఈ కాలంలో. అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి శ్లోకం కనుక పిల్లల చేత చదివించినట్లయితే, చిన్నపిల్లలకైతే పరీక్షకు వెళ్ళే ముందు మీరు ఒక 3 సార్లు చెప్పించి, లేకపోతే ఒకసారి చెప్పించి పంపించండి. పెద్ద పిల్లలైతే నేర్చేసుకోవచ్చు ఈజీగా, వాళ్ళంతటి వాళ్ళే చూసి కూడా చదువుకోవచ్చు పరీక్షకు వెళ్ళే ముందు. అయితే పిల్లల్లో మీరు ఒక నమ్మకం కలిగించాలన్నమాట. భగవంతుని మీద భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ఏ పని చేసినా కూడా అవుతుందండి. అది పిల్లలకి వాళ్ళల్లో మనం కలిగించాలి ఆ నమ్మకాన్ని. అయితే ఈ శ్లోకం చదవటం వల్ల ఏమిటంటే, ఈ శ్లోకం రోజు పఠించినట్లయితే పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు వాళ్ళకి ప్రశ్నలకి సమాధానాలు సులభంగా గుర్తుకు రావటమే కాకుండా, ఆ టైం లోపల కంగారు పడకుండా చకచకా రాయగలుగుతారండి. ఎందుకంటే ఇది గణపతి శ్లోకం. ఆ వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని మరి గణపతే కదండి రాశారు. దానికి అర్హులు గణపతి అని చెప్పని వ్యాస మహర్షి ఆయన చేత రాయించారనమాట. ఇక్కడ తల్లిదండ్రుల పిల్లలకి ఆధ్యాత్మికంగా ఆ భగవంతుని మీద నమ్మకం కలిగించినట్లయితే వాళ్ళకి ఒక ధైర్యం అన్నమాట. నేను ఈ శ్లోకం చదువుకున్నాను, నేను రాయగలుగుతాను, వాళ్ళకి వచ్చే ఉంటుంది అని అది ఒక నమ్మకం అన్నమాట. చక్కగా సులభంగా రాయగలుగుతారండి. ఇక్కడ పెద్దవాళ్ళే పిల్లలకి ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఇప్పుడు శ్లోకం చదువుతాను, నేను నెమ్మదిగా చదువుతాను, వినండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయైకదంతాయ విఘ్ననాశిని శివసుతాయ వరదమూర్తయే నమః.